నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మీద బండి సంజయ్ మాట్లాడిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. బండి సంజయ్ మళ్ళీ బ్యాక్ అంటూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు అయితే పెడుతున్నారు. ఎందుకంటే కొన్ని రోజులుగా బండి సంజయ్ రాష్ట్ర పరిస్థితుల మీద పెద్దగా మాట్లాడలేదు. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ మారిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి బీజేపీలో అంటూ కూడా సోషల్ మీడియాలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలా నడిచాయి. అవన్నీ పక్కన పెడితే అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది, అభివృద్ధి చెయ్యాలి, అభివృద్ధి కోసం అని అడుగులోకి పెట్టిన ప్రభుత్వం ఈ రోజు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు తిట్టుకుంటారు. మీరు తిట్టుకోవడం కాదు, పెరేడ్ గ్రౌండ్ ఇస్తా, కావాలంటే వచ్చి కొట్టుకోండి, ఆడ కొట్టుకొని వెళ్ళిపోయి మీ పనులు చేయండి, ఇక ఊరుకునేదే లేదు, మళ్ళా అమలన్నీ పథకాలు చేయకపోతే కేల్కతం దుకాన్ మంది అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చిన లెవెల్లో మాట్లాడిందట. ఇక ప్రజా సంగ్రామ యాత్ర గురించి మనందరికీ తెలుసు కదా. అలానే కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మొత్తం కూడా ఒక యాత్ర చేయబోతున్నారట. దానికి సంబంధించిన అంశం వార్తాపత్రికలో వచ్చింది. ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. కొట్టుకోవాలంటే పెరేడ్ గ్రౌండ్ ని సిద్ధం చేస్తాం. ఇది రోజు నిజంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల గురించి మాట్లాడుకుంటారు. ఎందుకంటే వీళ్ళది ఎక్కడైనా సభనో, ఎక్కడైనా ప్రెస్ మీటో, లేకపోతే ఎక్కడైనా సమావేశాలు జరుగుతున్నాయంటే ఈ రోజు రేవంత్ ఏం బుద్ధి తిట్టిండు, ఈ రోజు కేసీఆర్ ఎలాంటి కౌంటర్ ఇచ్చిండు, కేసీఆర్ తిట్టిన దానికి ఉత్తమ్ రెడ్డి స్పందించిండా, కోమటిరెడ్డి స్పందించిండా, ఆయన తిట్టిన దానికంటే ఒక బూతైనా ఎక్కువ తిట్టిండా, ఇదే మాట్లాడుకుంటారు జనం. కాంగ్రెస్ బీఆర్ఎస్ కి బండి సంజయ్ ఆఫర్, మస్త్ ఆఫర్ ఇచ్చిండు కదా. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకరినొకరు తిట్టుకోవడానికి, కొట్టుకోవడానికి, అసెంబ్లీని వాడుకోవాలని చూస్తున్నాయని, కొట్లాడుకోవాలంటే తామే పెరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తామని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆఫర్ ఇచ్చారు. హుజురాబాద్ మండలం రంగాపూర్ లో ఆయన మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు హామీలను అమలు చేయాలని, లేదంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఈ నెల 10వ తేదీ నుంచి ప్రజాహిత యాత్ర చేపడుతున్నట్లు ఎంపీ తెలిపారు. ఇక ఈటల సహా తనకు ఎవరితో విభేదాలు లేవని స్పష్టం చేశారు. మొత్తానికి బీజేపీలో విభేదాలు ఉన్నాయని పత్రికలు కొన్ని పనిగట్టుకొని వార్తలు రాస్తున్న నేపథ్యంలో అలాంటివి ఏమి రావు, అలాంటి లేవు మా మధ్య, అంత అలసత్వం పడి అలాంటి వార్తలు రాయాల్సిన అవసరం లేదు, ఈటలే కాదు నాకు ఎవరితో కూడా వ్యక్తిగతమైన గొడవలు లేవు అని చెప్పడంతో పాటు ప్రజాహిత యాత్ర చేపడుతున్నట్టుగా కూడా చెప్పారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రజా సంగ్రామ యాత్ర మనం చూసాం. మరి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రజాహిత యాత్ర ఎలా ఉంటుందో చూడాలి. సరే, అది పక్కన పెట్టేస్తే నిజంగా కూడా అసెంబ్లీ సెషన్ జరుగుతోంది అంటే దీంట్లో బడ్జెట్ కి సంబంధించి కానీ, లేకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలకు సంబంధించి కానీ, గత ప్రభుత్వం టైంలో ఇచ్చిన హామీలు నెరవేరిన అంశాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశాలు కానీ అవి మాట్లాడతారా, లేకపోతే ఇక ఒక గ్రౌండ్ ఎదురెదురుగా దొరికినవని అప్పుడెప్పుడో చూసినాం పాతకాలంలోనూ, ఏమో ఒకరినొకరు కొట్టుకోవడం, గట్ల సినిమాల్లో చూపించినట్టు ఒకరినొకరు కొట్టుకుంటారని కూడా అందరు మాట్లాడుకుంటారు. గదే బండి సంజయ్ సార్ కూడా మాట్లాడిండు. అండ్ 100 రోజుల గడువులో 60 రోజులు దాటిపోయింది, ఇక ఇంకా 30 రోజులు మాత్రమే, 30 నుంచి 35 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి 100 రోజుల గడువులో. ఏ మేరకు హామీలు నెరవేరుస్తారు అని అడగడానికి ఇప్పుడు బీజేపీ కూడా సిద్ధమైంది. కొత్త ప్రభుత్వం వచ్చినాక 100 రోజుల గడువు అడిగింది కాబట్టి 100 రోజుల గడువు దాకా కూడా ఎవరము ఏమి మాట్లాడొద్దని నిశ్చయించుకున్న బీజేపీ ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల లోపు మాత్రం హామీలు నెరవేర్చుకుంటే దాన్ని ప్రధాన అవసరంగా మలుచుకొని ప్రజల్లోకి వెళ్ళడానికి బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా సిద్ధంగా ఉందనే విషయం అర్థమవుతుంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఇప్పుడు ప్రజలు వినే పరిస్థితుల్లో లేరు అంటూ కూడా చాలా క్లియర్ గా బండి సంజయ్ చెప్పారు. ఇప్పుడు కాస్తో కూస్తో తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పోటీ ఉంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగానే ఉంటది. మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ బీజేపీ అని చెప్పుకోడి అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు సాధించిన కాంగ్రెస్ కి ఈసారి అలాంటి ఆస్కారం లేకపోగా హామీలు నెరవేర్చకపోవడం అనే ఏదైతే ఉందో హామీల పేరుతో ఈరోజు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కానీ మిగిలిన అంశాలు కానీ ప్రధాన ఎజెండాగా బీజేపీ లోక్సభ ఎన్నికల్లో అడుగులు ముందుకు వేయబోతున్నట్టుగా కూడా బండి సంజయ్ మాటల్లో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మరి మీరేమనుకుంటారు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.